ఎవరికి ఎక్కడ వాత పెట్టాలో కీలెరిగి వాత పెట్టడం అంటారు. నరేంద్ర మోడీకి బాగా తెలుసు. మాల్దీవుల్లో ప్రభుత్వం మారాక క్విట్ ఇండియా లేకపోతే కనుక ఇండియా అవుట్ నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి మొయిజు సర్కార్ భారత్ మీద విసిగించింది, మన సైన్యాన్ని అక్కడి నుంచి పంపించేసింది, చైనా చెప్పు చేతల్లోకి వెళ్ళింది. వాస్తవంగా మన టూరిజమే దానికి ఫుడ్. మనం ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసేటప్పటికి టూరిజం బాగా పడిపోయింది. అది ఒక రకంగా సంక్షోభంలో పడి, మరొక వైపున ఇప్పుడు బతిన్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఎక్కడ బెసగట్లేదు. ఇదే కాకుండా ఇప్పుడు భూటానికి ప్రాధాన్యం ఇస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది మోడీ సర్కార్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కానీ విదేశీ వ్యవహారాల శాఖ 22,154 కోట్లు కేటాయించింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో దాదాపు ఇవే కేటాయింపులు ఉన్నాయి. అయితే అప్పుడు మాల్దీవులకి 600 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటిస్తే ప్రస్తుతం అది తీసి పక్కన పెట్టేశారు. ఆ మొత్తాన్ని 400 కోట్లకు తగ్గించారు. తాజాగా భూటానికి 2,068 కోట్లు, నేపాల్కి 700 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. శ్రీలంకకి 245 కోట్లను ప్రత్యేకించింది. ఇరాన్తో అనుసంధాన ప్రాజెక్టుల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్రం. ఆ దేశంలోని చాబహార్ పోర్ట్ నిర్వహణకు 100 కోట్లు ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్కి తాజా బడ్జెట్ 200 కోట్లు, బంగ్లాదేశ్కి 120 కోట్లు, మయన్మార్కి 250 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇది కీ పాయింట్.